మత మార్పులకు సంబంధించి ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలనాత్మక తీర్పునైతే వెలువరించింది. ఎవరైతే హిందూ, బౌద్ధ, సిక్కు మతంలో కాకుండా ఇతర మతాల్లోకి మారుతారో వారికి సంక్రమించినటువంటి ఏవైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటారో వాటిని పూర్తిగా కోల్పోతారంటూ కూడా భారత అత్యున్నత న్యాయస్థానం అయితే తన యొక్క నిర్ణయాన్ని అయితే వెలువరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఇతర మతాల్లోకి మారుతారో వారికి ఆ మతంలో మారిన తర్వాత వారి యొక్క హోదా, అలాగే వారి యొక్క ఆర్థికపరమైనటువంటి పలుకుబడి కూడా పెరుగుతుందని, తద్వారా వారికి ఏవైతే హిందూ మతంలో కానీ బౌద్ధ సిక్కు మతంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారుతాయని, తద్వారా ఈ హక్కులు వారికి కల్పించమంటూ కూడా ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానం అయితే తన యొక్క నిర్ణయాన్ని అయితే వెలువరించినట్టుగా తెలుస్తుంది. గతంలో గుంటూరులో పెంటవానిపాలెంలో ఒక పాస్టర్ తన యొక్క చర్చిలో ప్రార్థన చేస్తుండగా తన పైన కొంతమంది దాడి చేశారని, ఆ దాడి ద్వారా తను ఒక ఎస్సీ కులానికి చెందిన వాడినని, తన పైన దాడి జరిగినందుకు కులాన్ని అవమానిస్తూ దాడి చేశారని అనుగుణంగా తను ఒక ఎస్సీ ఎస్టీ కేసు అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ హరినాథ్ నేతృత్వంలో పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఆ వ్యక్తి పాస్టర్ అని, అతను చర్చిలో ఉన్నప్పుడే తనపైన దాడి జరిగిందని వివరాలు వెల్లడించడంతో ఈ కేసును కొట్టివేయడం జరిగింది. ఈ కేసును ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసినటువంటి కేసును సవాలు చేస్తూ అతను సుప్రీంకోర్టులో కేసు వేయడం, దాన్ని ఈ రోజు వరకు విచారించిన తర్వాత భారత ఉన్నత న్యాయస్థానం ఈ కేసు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తన యొక్క నిర్ణయాన్ని అయితే వెలువడించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే భారత సుప్రీంకోర్టు ఈ యొక్క తమ తీర్పును వెలువడించిందో దాని ద్వారా ముఖ్యంగా భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా చాలామంది క్రైస్తవాన్ని పాటించేవారు చాలామంది ఒక రకమైనటువంటి హడావిడికి గురైనట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా తాము క్రైస్తవ మతంలో ఉన్నా కూడా ఎస్సీలుగా చలామణి అవ్వచ్చు, ఎస్సీలుగా చలామణి అయ్యే టైంలో వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు అనే ఒక ఉద్దేశంలో ఉంటారని వాళ్ళైతే అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా జరగదంటూ కూడా ఈ యొక్క ఎస్సీలుగా ఎవరైతే ఇతర మతాల్లోకి మారుతారో వారికి ఎస్సీలుగా ఉండేటువంటి సంక్రమించే హక్కులు చెందవంటూ కూడా భారత అత్యున్నత న్యాయస్థానం అయితే ఈ తీర్పు వెలిచింది. కానీ ఇందులో కూడా కొంతమంది హిందూ మతంలోనే ఉంటూ తమకు నచ్చిన దేవుని ప్రార్థించుకుంటూ చర్చికి వెళ్ళడం, మిగతా క్రైస్తవ మతాన్ని కానీ ఇతర మతాలను కానీ వాళ్ళు పాటించడం వల్ల వారిపైన ఎటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఎటువంటి హక్కులు కానీ ఎటువంటివి ఏమీ లేవంటూ కూడా కొంతమంది మేధావులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా తమ యొక్క మత స్వేచ్ఛను వాడుకుంటూ కొంతమంది హిందూ మతంలోనే ఉంటూ తాము ఎస్సీలుగా చలామణి అవుతూ కానీ వేరే ఇతర మతాలను ప్రార్థిస్తున్నారు, ఇతర మతాలను అవలంబిస్తూ ఆ యొక్క ఎస్సీ ఎస్టీల యొక్క బెనిఫిట్స్ పొందుతున్నారంటూ కూడా వీటిపైన కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాటిని అరికట్టాలంటూ కూడా కొంతమంది బలంగా ఏదైతే హిందూ మతాన్ని కానీ బౌద్ధ సిక్కు మతాలకు చెందినటువంటి ఎవరైతే అణగారినటువంటి నిజమైన ఎస్సీలు ఉంటారో వారైతే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది.